భారతదేశంలో ప్రతి 1,00,000 మందిలో 12 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 40 సెకండ్లకు ఒకసారి ఒక ఆత్మహత్య జరుగుతోంది. అదేవిధంగా భారతదేశంలో చూస్తే 2020 సంవత్సరంలో ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 1.53 lakh మంది సూసైడ్ చేసుకుని చనిపోయారు. 2021లో 1.64 lakh మంది సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇలా లక్షల్లో సంవత్సరానికి ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? దీనికి సొల్యూషన్ లేదా అనేది పెద్ద క్వశ్చన్. సో దీనికోసం భారత ప్రభుత్వం మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు మొట్టమొదటిసారిగా నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ పాలసీ తీసుకొచ్చారు. ఇప్పటివరకు హెల్త్ పాలసీస్ ఉన్నాయి, మెంటల్ హెల్త్ పాలసీస్ ఉన్నాయి, మెంటల్ హెల్త్ యాక్ట్ ఉంది, మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ సూసైడ్ ప్రివెన్షన్ మీద ప్రత్యేకమైన పాలసీ రావటం ఇదే మొదటిసారి. అండ్ ఇది కేవలం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ సమస్య కాదు. దీనికి మల్టీ సెక్టోరల్, మల్టీ డిపార్ట్మెంటల్, మల్టీ మినిస్ట్రియల్ కొలాబరేషన్ కూడా చాలా అవసరం అన్నమాట. సో ఇటువంటి పాలసీ భారతదేశంలో కావాలి. అంటే లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ అండ్ లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో సూసైడ్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. భారతదేశ విషయానికి వస్తే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కాదు, చాలా కుటుంబాల్లో సూసైడ్స్, చాలామంది సూసైడ్ సొల్యూషన్ అనుకుంటున్నారు. మనం చూసాం సుశాంత్ సింగ్ రాజ్పూట్ సూసైడ్, కేఫ్ కాఫీ డే సిద్ధార్థ సూసైడ్, అండ్ విద్యార్థులు కూడా చదువులో ఏదో ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనో, మార్కులు తక్కువ వచ్చిన సూసైడ్, లవ్ ఫెయిల్యూర్ అండ్ దెన్ సూసైడ్, ఇలా సూసైడ్స్ అనేవి చాలా రకాలుగా ఉంటున్నాయి అన్నమాట. దీన్ని నివారించడం కోసం చాలా ఎన్జిఓస్ కూడా ఉన్నాయి. అయితే నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ పాలసీలో మాత్రం కొన్ని టార్గెట్స్ పెట్టున్నారు ఈసారి. నెక్స్ట్ 3 సంవత్సరాల్లో ఎఫెక్టివ్ సర్వీలెన్స్ మెకానిజం ఉండాలి సూసైడ్స్ మీద అని. అంటే కమింగ్ 3 yearsలో ఎఫెక్టివ్ సర్వీలెన్స్ ఉండాలి అని చెప్పి. తర్వాత రానున్న 5 సంవత్సరాల్లో డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో సైక్రియాట్రిక్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేయాలి. భారతదేశంలో ప్రతి జిల్లాలో సైక్రియాట్రిక్ సంబంధించిన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయాలన్నమాట. రానున్న 8 సంవత్సరాల్లో మెంటల్ వెల్బీయింగ్ అనేది కరికులంలో అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అంటే చదువులో భాగంగా అమలు చేయాలన్నమాట. మెంటల్ వెల్బీయింగ్, మెంటల్ హెల్త్ అనేది కూడా. తర్వాత సూసైడ్స్ను మీడియా కూడా బాధ్యతాయుతంగా రిపోర్ట్ చేయాలి. ఏదైనా పేపర్ ఆర్టికల్ రాసినప్పుడు ఏదైనా మెంటల్ హెల్త్ సపోర్ట్ కావాలంటే ఫోన్ నెంబర్స్ ఇవ్వటం. మీరు గమనిస్తుంటారు కొన్ని న్యూస్ పేపర్స్లో ఏదైనా సూసైడ్ వార్త వచ్చినప్పుడు కింద మీకు ఎవరైనా మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంటే సపోర్ట్కి ఫోన్ నెంబర్ తీసుకోండి అని చెప్పి. ఈ నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీ అనేది WHO వాళ్ళ స్ట్రాటజీ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కోసం, అంటే సౌత్ ఈస్ట్ నేషన్స్లో ఎక్కువ సూసైడ్స్ జరుగుతున్నాయి, దానికోసం ఒక ప్రత్యేకమైన వ్యూహం రచించాయి అనమాట. దాని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ పాలసీ చేస్తాం. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం భారతదేశంలో మహారాష్ట్రలో ఎక్కువ సూసైడ్స్ ఉన్నాయి, తర్వాత తమిళనాడు, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత కర్ణాటక. అసలు ఎక్కువ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? సూసైడ్స్ మీద దృష్టి ఎందుకు వెళ్తుంది? ఎందుకు తమను తాము ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు? ముందుగా కుటుంబ సమస్యలు, రెండోది అనారోగ్యంతో మంచాన ఉండే కన్నా సూసైడ్ చేసుకుంటే సరిపోద్ది కదా అని. అంతకంటే ఇంకొక సమస్య మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్స్, ఏదో స్పర్ ఆఫ్ మూమెంట్లో మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్స్ రావటం, లేదా లాంగ్ స్టాండింగ్ వివాహ సంబంధాల్లో దానిలో ఇష్యూస్, తర్వాత లవ్ అఫైర్స్, తర్వాత బ్యాంక్రప్సీ, దివాళా తీయటం, అప్పులు ఊబిలో పడిపోవడం అనమాట, తర్వాత డ్రగ్ అబ్యూస్, సబ్స్టెన్స్ అబ్యూస్, ఇవన్నీ కూడా. సో వీటన్నిటి కారణాల వల్ల సూసైడ్స్, కొంతవరకు పరీక్షల ప్రభావం కూడా సూసైడ్స్ కారణమైందనమాట. అయితే ఈ నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ పాలసీలో రెడ్స్ పాత్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. REDS, రెడ్స్ పాత్ అని చెప్పి. R అంటే రీఇన్ఫోర్స్ లీడర్షిప్, పార్ట్నర్షిప్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ, రెడ్స్ అంటే. R అంటే, E అంటే ఎన్హాన్స్ కెపాసిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, D అంటే డెవలప్ కమ్యూనిటీ రెసిలియన్స్ అండ్ సోషల్ సపోర్ట్ ఫర్ ప్రివెన్షన్ and to reduce associated stigma. S అంటే strengthen surveillance and evidence generation, అంటే reinforce leadership partnership. ఎప్పుడైనా సరే అందరూ సూసైడ్ ప్రివెన్షన్ అనేది గవర్నమెంట్ ఒక బాధ్యత కాదు, ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ పెంచాలి, దాంతోపాటు పార్ట్నర్షిప్స్ కూడా పెంచాలి అనమాట. హెల్త్ కేర్ సర్వీసెస్ ఎన్హాన్స్ చేయాలి, తర్వాత కమ్యూనిటీ రెసిలియన్స్ తీసుకురావాలి, తర్వాత సూసైడ్ చుట్టూ ఉన్న స్టిగ్మాని తీసేయాలి, తర్వాత ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద, అసలు కొన్ని సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయని కూడా తెలియట్లేదు అనమాట, ఆ ఎవిడెన్స్ని కూడా సర్వీలెన్స్లో కలెక్ట్ చేయాలి. దీంతో పాటు సూసైడ్స్ అనే అంశంలో మనం గమనిస్తే చాలాసార్లు జరిగే విధానం కానీ, చేసే విధానం కానీ, మంచి కౌన్సిలింగ్ సెంటర్స్, అసలు యాక్చువల్గా ఈ డ్రాఫ్ట్ బిల్లు, ఈ మొత్తం డ్రాఫ్ట్ పాలసీ తయారు చేసిన NGO పేరు స్నేహ. దానిలో ఉన్న కొంతమంది యాక్టివిస్టులు కలిసి ఈ పాలసీని తయారు చేశారనమాట. చాలా NGOs
హెల్ప్ లైన్స్ పెట్టి సూసైడ్ ప్రివెన్షన్ కోసం ట్రై చేస్తున్నాయి భారతదేశంలో. అదేవిధంగా ఆ స్పరవ మూమెంట్లో సూసైడ్ ఆపగలిగితే కనుక చాలా సొల్యూషన్స్ కూడా తీసుకురావచ్చు. సో సూసైడ్ ప్రివెన్షన్ అనేది ఇప్పుడు ఒక ఇదేందనమాట. ఇంతకుముందు అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ ఇస్ ఎ క్రైమ్, అది నేషనల్ మెంటల్ హెల్త్ యాక్ట్ వచ్చాక డీక్రిమినలైజ్ అయిపోయింది. సెక్షన్ 309 ఆఫ్ ఐపీసీ ఈజ్ డీక్రిమినలైజ్డ్. అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ ఈజ్ నాట్ ఎ క్రైమ్ ఇప్పుడు ఇంకా. కానీ సూసైడ్స్ ఆపటం అనేది మన తక్షణ కర్తవ్యం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్ట్రాటజీ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ సంబంధించిన సూసైడ్ ప్రివెన్షన్లో కమ్యూనిటీ, సొసైటీ ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం వహించాలని చెప్పారనమాట. కమ్యూనిటీ రెసిలియన్స్, సొసైటల్ పార్ట్నర్షిప్ ఇవన్నీ కూడా సూసైడ్ ప్రివెన్షన్లో కీలక పాత్ర పోషిస్తాయి.